వీధిలో తిరిగే దేవర దున్నపోతు మన గ్రామాల్లో చెప్పుకుంటూ ఉంటాం. జాతర కోసము ఏ పని చేయనీయకుండా స్వేచ్ఛగా గ్రామాల్లో జాతర వచ్చేంత వరకు దున్నపోతును వదిలేస్తూ ఉంటాం. ఆ రకమైనటువంటి ఒక దేవర దున్నపోత నిన్న ఈరోజు ఏం మాట్లాడుతున్నాడో అతనికి అర్థం కావడంలే. అందుకనే బహుశా ఆ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పనికిరాడు, ఇలా దున్నపోతు మాదిరన్నా తిరగతా ఉండని అనేసి ఇలా దేవర దున్నపోతలాగా ఏమైనా వదిలేశాడేమో మాకు అర్థం కావడం లేదు. అతను అంటాడు మావిడాకులు విభూది బొమ్మ తుపాకీని పట్టుకొని వచ్చి ఇదేం పేరు అన్నాడు. రాజకీయాల్లో ఏదైనా ఒక అంశం మీద మాట్లాడాలంటే సమగ్రమైనటువంటి విషయ పరిజ్ఞానం ఉండాలా, ఆ ప్రాంతాలపైన ఆ విషయం పైన అవగాహన ఉండాలా, ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ఈ అంశాన్ని తీసుకొచ్చారన్నటువంటి జ్ఞానం ఉండాలా. అవేమీ లేకుండా నేరుగా తీసుకొని వచ్చి దాని మీద విమర్శలు చేస్తూ ఇదేదో ట్రోల్ అయిపోతుంది దీని మీద అని మాట్లాడడం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి మా వి గన్ అనేటువంటి ప్రతిపాదన కొత్తది కాదు. ఇది గ్లోబల్ ప్రాక్టీస్. ప్రపంచవ్యాప్తంగా ఈ రకమైనటువంటి ప్రాక్టీస్ అనేకం జరిగాయి. ఉదాహరణకి ఢిల్లీ ముంబై పేర్లతో ఈ ఢిల్లీ ముంబై మధ్య అనేక నగరాలతో ఇండస్ట్రియల్ నోట్స్ దేశంలోనే అతిపెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ కారిడార్ డిఎంఐసి ఢిల్లీ ముంబై. మరి దీన్ని ఏమంటారు? దీన్ని కూడా తప్పు పడదామా? మరి అదేవిధంగా అమృత్సర్ కోల్కతా ఏకేఐసి అమృత్సర్ కోల్కతా ఇండస్ట్రియల్ కారిడార్ దేశంలో ఉత్తరం నుంచి తూర్పు వరకు భారీ కనెక్టివిటీతో 2 ప్రధాన నగరాల పేర్లతో ఏర్పడినటువంటి కారిడార్. మరి ఇది తప్పందామా? మరి అదేవిధంగా చెన్నై బెంగళూరు ఈ 2 నగరాల కలయికతో ఆటోమొబైల్ టెక్నాలజీ హబ్బులను కలుపుతూ ఏర్పడినటువంటి కారిడార్ సిబిఐసి. మరి చూస్తే దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ రకమైనటువంటి ప్రాక్టీస్తో మనం చూస్తే శాన్ కారిడార్ యుఎస్ఏ, శాన్ ఫ్రాన్సిస్కో శాన్ డియాగో మధ్యలో లాస్ ఏంజల్స్. ఈ కారిడార్ టెక్ ఎంటర్టైన్మెంట్ పోర్ట్స్ ఇవన్నీ కలిపి ఆల్ ఇన్ వన్ కారిడార్గా శాన్ కారిడార్ అన్నది ప్రసిద్ధం ప్రపంచంలోనే. మరి దీన్ని తప్పుపడదామా? మరి అదేవిధంగా బోస్టన్ ప్లస్ వాషింగ్టన్ పేర్లతో బోస్ వాష్ కారిడార్ ఈ 2 నగరాల కలయికతో న్యూయార్కు ఫిలడెల్ఫియా వంటి మెగా సిటీ ప్రపంచంలోనే అతిపెద్ద అర్బన్ కారిడార్ బోస్ వాష్ కారిడార్. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఈ రకంగా ప్రపంచవ్యాప్తంగా ఇంత ప్రాక్టీస్తో ముందుకెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముందు చూపుతో ఈరోజు మచిలీపట్నం నుంచి విజయవాడ గుంటూరు ఈ ప్రధాన నగరాలన్నింటినీ కూడా కలుపుకుంటూ ఈ నగరాల మధ్యలో ఉన్నటువంటి భారీ జనాభా శాతం దాదాపు 40 లక్షల పైచిలుకు జనాభా శాతము, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వనరులు పోర్ట్ అయితేనేమి 110 కిలోమీటర్ల హైవే కనెక్టివిటీ కానీ విజయవాడ లాంటి సిటీల్లో లాజిస్టిక్ కనెక్టివిటీ కానీ ఇవన్నిటినీ కూడా సమగ్రంగా వినియోగించుకొని త్వరితగతిన అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్నటువంటి విధానం అంటూ మేము ప్రతిపాదించాము అని చెప్పి మాట్లాడితే దానిని కూడా తప్పు పట్టడం ఎంతవరకు సమంజసం? మరి ఈరోజు రాజధాని పేరిట కొన్ని వేల కోట్ల రూపాయలని అవినీతి చేస్తూ దోపిడీ చేసుకుంటుంటే దాని మీద ఏ ఒక్కరు కూడా నోరెత్తరా? మరి గతంలో పవన్ కళ్యాణ్ గారు ఈ రాజధాని రాష్ట్ర ప్రజల కోసం కాదు, ఇది కొంతమందికే చెందినటువంటి రాజధాని అని మాట్లాడింది వాస్తవం కాదా? మరి ఆనాడు పవన్ కళ్యాణ్ గారి మతి భ్రమించి మాట్లాడారా? ఇది ప్రజా వ్యతిరేకం, రైతుల వ్యతిరేకం, ఈ రాజధానికి మేము వ్యతిరేకం అని మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారే కదా. మరి ఆనాడు పవన్ కళ్యాణ్ గారికి మతి స్థిమితం సరిగా లేదనుకోవాలా? మరి ఈనాడు అది గొప్పదైపోయిందా? మరి కర్నూలు వ్యవహారంలో మాట్లాడుతూ మీరు హైకోర్టును తీసుకొస్తున్నారు. అయ్యా కర్నూలు కాదు, ఉత్తరాంధ్ర రాయలసీమ
కోస్తాంధ్ర అన్ని ప్రాంతాలు కూడా సమగ్రంగా ఒకే రీతిలో అభివృద్ధి చెందాలి, అన్ని ప్రాంతాల ప్రజలు కూడా లాభపడాలి అన్నటువంటి సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ప్రతిపాదన. మరి ఈనాడు చంద్రబాబు నాయుడు గారు విశాఖకి వెళితే విశాఖని అభివృద్ధి బాటలో తీసుకెళ్తా, పరిశ్రమలు తీసుకొని వస్తా, ఇక్కడ ఇండస్ట్రీ హబ్గా మార్చేస్తానంటారు. విజయవాడకు వస్తే విజయవాడని మహానగరంగా తయారు చేస్తాను, ఇక్కడే అన్ని కంపెనీలు వచ్చేస్తున్నాయి, విజయవాడ అభివృద్ధి చెందుతుందంటారు. మరి రాయలసీమకు వస్తే రాయలసీమని సస్యశ్యామలం చేస్తున్నా, ఇదొక సింగపూర్ తరహాలో అభివృద్ధి చేస్తాము అని మాట్లాడతారు. అంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే ఒక రకమైనటువంటి అభిప్రాయము, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే మరొక రకమైనటువంటి అభిప్రాయాలు మీకు కలుగుతాయా? అంటే పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారితో ఉంటే తప్పైనా కూడా ఒప్పైపోతుంది. చంద్రబాబు నాయుడు గారితో జత కడితే పవన్ కళ్యాణ్ గారు తప్పులను కూడా సమర్థించేటువంటి రీతిలో మారిపోతారు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి మా వి గన్ అనేటువంటి పేరునే మీరు తప్పుపడుతున్నారే. మరి జగన్మోహన్ రెడ్డి గారు అనేక ప్రశ్నల్ని లేవనెత్తారు. రాజధానిలో 50,000 ఎకరాల భూమిని సేకరించారు, మరొక 50,000 ఎకరాల భూమిని సేకరించాలనుకుంటున్నారు. ఇన్ని వేల ఎకరాల్లో ఇప్పటికీ మీరు చేసినటువంటి అభివృద్ధి ఏమిటి అని ప్రశ్నించారు. ఒక్కరైనా సమాధానం చెప్పగలిగారా? మరి పక్క రాష్ట్రం తెలంగాణలో కట్టినటువంటి ఏదైతే అసెంబ్లీ సమావేశాల కోసం కట్టినటువంటి భవనం ఉందో దాని విలువ 600 కోట్ల రూపాయలు. మరి దేశ పార్లమెంటు కోసం నిర్మించినటువంటి భవనం విలువ 900 కోట్ల వరకు. మరి ఆంధ్ర రాష్ట్రంలో అమరావతిలో మాత్రం 1400 కోట్ల రూపాయలు ఎందుకు అని ప్రశ్నించారు. దానికి సమాధానం చెప్పగలుగుతున్నారా? సమాధానం లేదు. మరి ఈరోజు గతంలో మిమ్మల్ని నమ్మి భూములు ఇచ్చినటువంటి రైతులకు ఇప్పటికీ ఒక్కరికి ప్లాట్ చూపిలేదు, ఒక్క కాలనీకి రోడ్డు వేయలేదు. ఆ రైతుల బాధను మీరు పట్టించుకుంటున్నారా? మొన్నటికి మొన్న ఒక రైతు గుండెపోటుతో మరణించింది, వాస్తవం కాదా? మళ్ళీ ఇప్పుడు 50,000 ఎకరాల భూసేకరణకు తెగబడుతున్నారు. అంటే మీరు మీ స్వలాభం కోసం, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను మభ్యపెడుతుంటే చేతులు ముడుచుకొని కూర్చోవాలనేటువంటి ఉద్దేశంతో మీరున్నారా అని మేము ప్రశ్నిస్తున్నాం. మరి ఈరోజు శాసన ప్రక్రియను కూడా అనుసరించకుండా, శాసన మండలిలో తీర్మానాన్ని ప్రవేశపెట్టకుండా నేరుగా మీరు పార్లమెంటుకి ఆమోదం కోసం పంపడం చూస్తుంటే, మీరు శాసన మండలిలో కానీ తీర్మానాన్ని ప్రవేశపెడితే అది తీర్మానం ఆమోదం చెందదు అని భయపడ్డారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు భయపడ్డారు కాబట్టి శాసన మండలిలో ఈ యొక్క బిల్లును ప్రవేశపెట్టలేకపోయారు. ఈరోజు రాష్ట్రంలో కనీసం 3,000 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించకుండా పేదల ఆరోగ్యానికి పనికొచ్చేటువంటి ఆరోగ్యశ్రీకి కూడా మీరు బిల్లులను చెల్లించలేక ఈరోజు ఆరోగ్యశ్రీ ఆగిపోయి అనేక మంది పేదల ప్రాణాలు గాలిలో దీపాలలాగా తయారైపోతున్నటువంటి పరిస్థితి. మరి పసిపిల్లలు ఈరోజు పుంగునూరులో ఒక ప్రభుత్వ పాఠశాలల ఆహారంలో బల్లి ప్రత్యక్షమైంది. 20 నెలల కాలంగా అనేక రకాలైనటువంటి ఫుడ్ పాయిజన్ కేసులు. మొన్నటికి మొన్న నారా లోకేష్ గారి క్షమాపణ చెప్పారు. పిల్లలు చెత్తబుట్టలో పడేస్తున్నారు భోజనాన్ని. ఈ రకంగా పసిపిల్లలకి న్యాయం చేయలేకపోతున్నారు, పేదలకి న్యాయం చేయలేకపోతున్నారు. రాష్ట్ర పాలనని గాలి కొదిలేసి కేవలం మీ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసమే అమరావతి 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 అంటూ ఈరోజు అమరావతిలో 1,000 కోట్ల అప్పు, దాదాపు 47,000 కోట్లకు పైచిలకు అప్పులు చేశారు. మరి రాష్ట్ర బడ్జెట్లో నుంచి నిధులు కేటాయిస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు మీరే చెప్పారు కదా, అమరావతి సెల్ఫ్ సస్టైన్ సిటీ, సెల్ఫ్ క్యాపిటల్ సిటీ, సంపద సృష్టిస్తుంది అమరావతి అన్నారు కదా. మరి ఇన్ని 1,000 కోట్ల అప్పులు రాష్ట్ర ప్రజలందరి మీద ఎందుకు పడాలి? మరి మీరు 1.5 లక్షల నుంచి 2 లక్షల కోట్ల రూపాయల ప్రణాళికలు తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించినటువంటి మచిలీపట్నం, విజయవాడ, అదేవిధంగా గుంటూరు, ఈ నగరాలలో మీరు కానీ ఒక గ్రోత్ కారిడార్ని ఏర్పాటు చేసి అక్కడ దాదాపు 10 నుంచి 20,000 కోట్ల రూపాయలతోనే అభివృద్ధి ప్రణాళికలు తయారు చేస్తే రాష్ట్ర ప్రజల మీద ఆర్థిక భారం తగ్గుతుంది కదా అని మాట్లాడితే మీ అవినీతికి ఆస్కారం ఉండదు కాబట్టి, మీకు దోపిడీ చేసుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి దానిని మీరు ఇష్టారీతన విమర్శించడం. ఈరోజు మిమ్మల్ని ప్రజలు నమ్మే అధికారాన్ని ఇస్తే
ఏ ఒక్క వర్గానికి కూడా సరైనటువంటి న్యాయం చేయకపోగా మీరు ఇచ్చినటువంటి హామీలను సంపూర్ణంగా ఒక్కటి కూడా అమలు చేయలేకుండా కోతల మీద కోతలతో పెన్షన్లు ఇస్తున్నారు. ఆడబిడ్డకి ఆశ చూపి 1500 రూపాయలు ఎగనామం పెట్టారు. నిరుద్యోగులకి నెల నెల నిరుద్యోగ భృతి ఇస్తాం, 20 లక్షల ఉద్యోగాలు తెప్పించేస్తామని మాట్లాడి, అయ్యా నా కుమారుడు డిగ్రీ చదివాడయ్యా, ఒక ఉద్యోగం ఇప్పించిందంటే ఆటో ఇప్పించండి అతనికి అంటూ ఒక డిగ్రీ చదివినటువంటి విద్యార్థికి మీరు చూపేటువంటి మార్గం ఆటో తొలమన. ఇదేనా మీ విజనరీ చంద్రబాబు నాయుడు గారు? 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ఇప్పుడు 4వసారిగా ముఖ్యమంత్రి అయినటువంటి మీరు డిగ్రీ చదువుకున్నటువంటి విద్యార్థి ఆటో నడపాలన్నదా మీ యొక్క విజన్? మరి ఇలాంటి విజన్తో మీరు అమరావతిని ఏ రకంగా అభివృద్ధి చేస్తారు? ఇప్పటి వరకు 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు అక్కడ మొలిచిన కంప చెట్లను, అక్కడ చేరినటువంటి మురుగు నీరును తీయడానికే సరిపోతుంటే, మరి రాష్ట్ర ప్రజలు ఇప్పటికే మీ పాలనలో 3,37,000 కోట్లకు పైచిలకు అప్పు అయిపోతే మీరు చేసేటువంటి అప్పుల భారం రాష్ట్ర ప్రజల పాలిట శాపంగా మారదా? రాష్ట్ర అభివృద్ధి కుంటుపడదా? రాష్ట్రం మరొక 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళదా? ఇందుకేనా మీకు ప్రజలు నమ్మి అధికారం ఇచ్చింది? దయచేసి ఇప్పటికైనా మీ యొక్క ఆలోచన తీరును మార్చుకొని, ఏదైతే ఎన్నికల సమయంలో మీరు మీ పార్ట్నర్ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మీకు మద్దతు తెలిపినటువంటి కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి అన్ని హామీలను సంపూర్ణంగా అమలు చేయాలని, లేనటువంటి పక్షంలో ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పోరాటాల ఫలితంగా ఇప్పటికైనా అరాకొరగా మీరు హామీలను, పథకాలను అమలు చేస్తున్నారు. పూర్తి స్థాయిలో మీ యొక్క హామీల అమలుకై ఖచ్చితంగా పోరాటాల బాటన పడతాం. ఇవన్నీ కూడా ప్రజల నుంచి మరల్చడానికి మీరు ఎన్ని డ్రామాలు నడిపినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదు. మరీ ముఖ్యంగా స్థానికంగా ఈ యొక్క దేవర దున్నపోతుకి చెప్తున్నాం, ముందు ఏదైనా సమావేశాలు పెట్టాలంటే దాని యొక్క విషయ పరిజ్ఞానం నేర్చుకొని మావిడాకులో విభూదో తీసుకురావడం కాదు. చేతనైతే ఒక పెదబాల శిక్ష తీసుకొని వచ్చి ఒక 10 రోజుల పాటు చదువుకొని, ఎలాగో 9వ తరగతి ఫెయిల్ అయినటువంటి వాడివి నువ్వు. కాబట్టి ఇప్పటికైనా మంచి బుద్ధిని తెచ్చుకొని, రాజకీయాలంటే ఏంటి, సమకాలీనటువంటి అంశాలంటే ఏమిటి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంటే ఏమిటి, రాష్ట్ర అభివృద్ధికి దోహదపడేటువంటి అంశాలు ఏమిటి, ఇలాంటి విషయాల పట్ల సమగ్రంగా శిక్షణ పొంది ఆ తర్వాత మాట్లాడాలని చెప్పి మేము హితవు పలుకుతున్నాం.